कुचचूचुक कुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचन लोकपते विजयी भव वेङ्कटशैलपते कमलाकुचचूचुक कुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचन लोकपते विजयी भव वेङ्कटशैलपते सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौळिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः हरितं त्वरितं वृषशैलपते वरया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमते जनताभिमताधिकदानरता परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये कलवेणुरमावशगोपवधूषणकोटिवृतात् स्मरकोटिसमा प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिरामगुणाकरदाशरथे जगदेकधनुर्धरधीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दयाचलते मुहूर्ताभ्यां नमः आवाहयामि उत्तरे ओम क्षेत्रस्य पतिना वजगुहितेने मतिरावसि गामश्वं भूषयित्वासना विडातीदृशे ओम क्षेत्रपालाय नमः इति क्षेत्रपालकमावाहयामि वामबाहुमूले ओम स्थानवे नमः इति स्थानमावाहयामि कूर्परे ओम सप्तमातृभ्यां नमः अस्ते ओम दुर्गायै नमः ओम गौरी विमागसलिला निदक्षद्ये गमदे द्विपदे साचतुष्पदे अष्टापदे नवपदे बहुपदे सहस्राक्षरा परमेभ्यो वन्कात्या जनाति विद्महे कन्याकुमारदेवहे तन्नो दुर्गिः प्रचोदयात् अष्टसु दिक्षु वो मित्रं वो विश्वतस्परि हवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः इन्द्रं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि आग्नेयदेवो मत्किन्दोतं प्रणीमहे होदारम् अग्निं दिक्पालकमावाहयामि यमागसोमगुं सनुत यमागजहोदा हविहे वगुंह यज्ञो गच्छद्यग्निदूत यमनिर्दुर्हणावधीत अपदीष्टतृष्णारासः निर्दिं दिक्पालकमावाहयामि ॐ तत्त्वाडामि ब्रह्मणा वन्दमानस्तदाशास्ते गजमानो हविर्भिः अहेणमानो वरुणेह बोध्युर्षगो समान आदिप्रमोषीः वरुणं दिक्पालकमावाहयामि तव वाजमृतस्पदे त्वष्टर्जामातरद्धूत श्रीनिवास भगवान की वास्तुनाथ भगवान की जय श्रीमन्नारायण श्रीमत् परमहंस परिव्राजकुलु श्री 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 త్రిగండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి పరిపూర్ణ మంగళ శాసనాలతో వారి బ్లెస్సింగ్స్ తో గత 16 సంవత్సరాలుగా మీరు కోరిన నిత్యము చక్కటి బట్టలు కట్టుకుంటున్నాము, చక్కటి తిండి తింటున్నాము, తోచింది 10 మందికి దానం చేస్తున్నాము, 10 మందికి తోచినటువంటి దాన్ని ఏదో అన్నం పెడుతున్నాము. ఆ విధంగా ఉన్నాము అనంటే అది కేవలం భగవంతుడి యొక్క అనుగ్రహం మాత్రమే. అలా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మా స్వామి ఇంకా వైభవంగా స్వామికి సేవ చేసే విధంగా మేము తయారు చేసుకోవాలి అనేటువంటి
గొప్ప సంకల్పంతో ఆచార్యుల మంగళాశాసనాలతో మన ప్రధాన అర్చక స్వామి రాజగోపాలాచార్య స్వామి వారితో బృందమంతా కూడా ఒక యంగ్ బృందమంతా కూడా అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి, అంటే ఇంత మహత్కార్యం అనేటువంటిది కేవలం ఒకరి వల్ల కాదు కాబట్టి 10 మంది కలుసుకొని స్వామికి సేవ చేసేటువంటి ఒక విధానాన్ని ఇంకా పెద్దగా మనం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఒక బృహద్ రూపంలో స్వామిని మనం దర్శించాలి, స్వామికి చేసేటువంటి సేవలు పెద్దగా చేయాలి అనేటువంటి సంకల్పంతో మనకు ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించాలి అని చక్కటి ఒక స్థానాన్ని, ఒక భూమిని తీసుకున్నారు. ఈ సంవత్సరము కొన్ని అనివార్య కారణాల చేత, అదేవిధంగా ముందు రాబోయేటువంటి కార్యమైనటువంటి దానిని కూడా ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేటువంటి దాన్ని తెలపడం కోసం, 10 మందికి తెలవడం కోసం ఈ యొక్క స్థలంలో ఈ సంవత్సరం స్వామికి ఉత్సవాన్ని జరపడానికి మన వారందరూ కూడా సంకల్పించారు. దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం ఆ యొక్క భక్తోత్సవాన్ని స్వామికి మనం ప్రారంభించుకుంటాం. ఈ యొక్క ప్రాంగణంలో, ఈ యొక్క స్థలంలో సాధారణంగా మీరు గృహప్రవేశాలు చేస్తూ ఉంటారు కదా అండి, భవనాలకి, మీ ఏదో సంబంధించినటువంటి షాప్స్కో వాటికో వీటికో. ఎటువంటి ఒక భవన నిర్మాణం కానీ, ఏదో మనం ఉండేటువంటి ఒక ఇల్లు, ఒక షాప్, ఏదైనా కూడా దేంట్లోకైనా మనం ప్రవేశించాలి, దాంట్లో ఉండాలి అనుకున్నప్పుడు చుట్టూ ఉండేటువంటి మన తెలిసినటువంటి బ్రాహ్మణులు, పండితుల్ని పిలుచుకొని పూజ చేసుకుంటాం, గృహప్రవేశము అని. కొన్ని దానితో పాటు అంగంగా కొన్ని హోమాలు చేసుకొని లోపలికి వెళ్తూ ఉంటాం, దాంట్లో ఉంటాం మనం. కానీ ప్రధానంగా చేసేటువంటి కార్యం ఒకటి ఉంటుందండి. ఈ గృహప్రవేశాలప్పుడు కానీ ఎప్పుడైనా మీరు గతంలో కూడా చూసి ఉండొచ్చు అందరూ. ఒక గృహప్రవేశం కావచ్చు, లేదా చివరికి భగవంతుడి ఆలయమైనా కావచ్చు, ప్రధానంగా చేసేటువంటి పూజ వాస్తు పూజ అంటుంటారు. మీరు ఎక్కడైనా కూడా ఏదో అయ్యగారిని పిలిచి వాస్తు బాగుందా, ఏదో ఇటువైపు ఏదో వంట రూమ్ అనుకుంటున్నాం, ఏదో బీరువా పెట్టుకుందాం అనుకుంటే ఇంకొకటి అనుకుంటుంటాం. ఏది ఎక్కడ పెడితే బాగుంటుంది, వాస్తు బాగుందా అండి అని అడుగుతూ ఉంటారు సాధారణంగా. అదేవిధంగా ఇక్కడ భగవంతుని మనము వేంచేప చేసుకొని, భగవంతుడికి ఒక హోమ కార్యక్రమం కావచ్చు, ఒక వాహన సేవ కావచ్చు, ఏదైనా కూడా భగవంతుడిని ఇక్కడ తీసుకురావాలి అంటేనే ముందు ఆ ప్రాంగణం అనేటువంటిది శుద్ధి అవ్వాలి. ఎటువంటి మలినాలు లేకుండా భగవంతుడికి పూజ చేసే విధంగా, ఆరాధన చేసే విధంగా ఆ యొక్క స్థలం అనేటువంటిది ఏర్పడాలి. అయితే చాలా గొప్పలైనటువంటి మంచి ప్రాంగణ అనే స్థానాన్ని తీసుకున్నారు. కానీ దీని చుట్టూ ఇంతకుముందు ఏమి ఉండేవో తెలియదు, ఏమేం పనులు చేసేవారో తెలియదు. మరి అటువంటి స్థానాల్లో భగవంతుడిని తీసుకురావాలి అంటే ఆ ప్రాంగణానికి ఒక శుద్ధి అనేటువంటిది జరగాలి. దానికోసమే అని ముందుగా వాస్తు పూజ, వాస్తు హవన కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఎందుకోసమండి ఈ వాస్తు పూజ, అసలు ఈ వాస్తు దేవుడు అంటే ఎవరు అనేటువంటి దాన్ని 2 విషయాలు మీకు తెలపడం కోసం. అంటే ఏదో స్వాములు వచ్చారు, ఏదో హోమం చేస్తున్నారు, పసుపు కుంకుమ వేయమన్నారు, ప్రసాదం పెట్టుకొని వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా ఎందుకోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, ఆ చేసేటువంటి పూజ వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని 2 నిమిషాలు తెలుసుకుందాం. ఈ వాస్తునాథుడు అనేటువంటి వాడు ఒక రాక్షస జాతికి చెందినటువంటి వాడు. బ్రహ్మ యొక్క కోపంలో నుంచి పుట్టినటువంటి వాడు. ఎవరి నుంచి కోపం చెంది? బ్రహ్మదేవుడి యొక్క చతుర్ముఖ బ్రహ్మ, ఆయన యొక్క రౌద్రం కోపంలో నుంచి పుట్టినటువంటి వాడు. అయితే కోపంలో నుంచి వచ్చిన వెంటనే తనకు ఏమి చేయాలో అర్థం కాదు.
పుట్టిన వెంటనే వీళ్ళని హింసించడం వాళ్ళని హింసించడం దేవతలందరినీ కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు. ఇలా ఒక విరూపాక్షుడి ఆకారంలో అంటే ఒక బృహత్ ఒక పెద్ద ఆకారంలో పుడతాడట ఈ యొక్క వాస్తునాథుడు. పుట్టిన వెంటనే అందరిని హింసించడం మొదలుపెట్టాడు. దేవతలందరూ కూడా వారి వారి లోకాల నుంచి పారిపోతున్నారు. అయితే మరి దీనికంటూ ఈ రాక్షసుని సంహరించేది ఎవరు, ఏ విధంగా మరి ఇలా బాధ పెడుతున్నాడే అని దేవతలందరూ ఒక టీమ్గా తయారైపోయి ప్లాన్ చేసుకున్నారట. ఈయన ఎట్లయినా కూడా మనము సంహరించాలి, చంపేయాలి, ఏదో ఈయన బాధ నుంచి మనం బయటపడాలి అనేటువంటి దాంతో బ్రహ్మకు కూడా తెలియదు కదా ఇలా కష్టపెడతాడు, అయ్యో నా కోపంలో నుంచి పుడతాడు అని. ఆ బ్రహ్మతో సహా అందరూ కలిసి మీటింగ్ అయ్యి ఈ విధంగా చంపుదామని ప్లాన్ చేసుకున్నారట. ఎవరెవరిగా అండి అంటే ఇంతకుముందు ఏదో దేవతాన్ ఆవాహయామి అని ఇంతకుముందు చెప్పారు. అంటే ఈ వాస్తునాథుడు అంటే మీకు ఒక మనిషి ఆకారం కనిపిస్తుందా అండి చూడడానికి? మీరు ఆనో ఓనో అంటే రెండు విషయాలు మీరు సైలెంట్గా ఇలా కూర్చున్నారు. చెప్పేటువంటి విషయం మీకు అర్థం కావడం కోసం చేస్తున్న స్వామి అన్నారు, చేస్తున్నాం కదా, రెండు విషయాలు వాళ్ళకి చెబితే బాగుంటుంది, వాళ్ళకి తెలుస్తుంది అనేటువంటిది చెప్పారు వారు. అంటే చేసేటువంటిది ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలిస్తే ఓ ఇది జరుగుతుందా, దీనివల్ల ఇది జరుగుతుంది అనేటువంటి ఒక ఐడియా మనకు ఉంటుంది. మీరు చెప్పినప్పుడు ఆహా అలానా అంటుంటే రెండు విషయాలు మీకు చెప్పబోతుంది. ఒక మనిషి ఆకృతి కనిపిస్తుందా అండి? అలా అలా మాట్లాడితే బాగుంటుంది. ఈ యొక్క మామూలుగా మనం ఈ విధంగా ఉన్నాం, పడుకున్నప్పుడు వెనక్కి తిరిగి పడుకుంటారు కదా అండి, ఆ విధంగా ఉందన్నట్టు ఆకృతి. వెనక ఈ శిఖ మన జుట్టు జుట్టు ఇలా పడుకొని ఉంటాడు. ఈయనని ఇప్పుడు అక్కడ తమలపాకులు పెట్టి ఉంచారు, కొన్నిటి దగ్గర పుష్పాలు అక్షతలు వేసి ఉంచారు కదా. ఆయా స్థానాల్లో ఆ తల దగ్గర అంశుమాలి అనేటువంటి దేవత, ఈ యొక్క భుజం దగ్గర శైషధ్వజుడు అనేటువంటి దేవత, మోచేతి దగ్గర కుమారుడు, అక్కడ హస్తంలో వినాయకుడు, ఏదో సప్తమాతృకలు, దుర్గా, నాభి దగ్గర బ్రహ్మ, పాదాల దగ్గర అశ్విని దేవతలు, ఇలా మొదలుకొని ఒక 12 మంది దేవతలు అందరూ కలిసి ఈ వాస్తవాన్ని పెద్ద ఆకారం కదండి, ఆయన చంపాలని ఒక్కడి వల్ల కాదు, దేవతలందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి ఆయనని ఆ లోకం నుంచి తోసేస్తారు. ఈ లోకంకి వచ్చి పడతాడు, ఆయన చనిపోతాడు. అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు, నా యొక్క ఈ జీవ మనసుని నేను ఎందుకు పుట్టాను, అసలు నేనేం చేశానో ఏంటో నాకు తెలియదు, వీళ్ళందరూ నన్ను సంహరించారు, నా యొక్క కర్తవ్యం ఏమిటి, నన్ను ఎందుకోసం ఈ విధంగా జరిగింది అనేటువంటి విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన అప్పుడు చెప్తాడు, లేదు లేదు నాన్న, ఒక కారణం ఉంది. ఎవరైతే ఈ యొక్క భూలోకంలో గృహ భవ నిర్మాణాలు కానీ చివరికి నా ఆలయమైనా సరే దాన్ని నిర్మించినప్పుడు నిన్ను ముందుగా పూజ చేసి నిన్ను ఆరాధించి నీకు ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని, బలిని, అన్నాన్ని నీకు సమర్పింపచేసి ఆ తర్వాతనే వారు ఆ ఇంట్లో కానీ నేను మా ఇంట్లో కానీ ఉండడానికి వీలవుతుంది అనేటువంటి దాన్ని చెబుతాడు. బలి అన్న వెంటనే మనకేం ఆలోచిస్తామండి? దేనన్నా ఒకదాన్ని చంపేద్దాం, వేసేద్దాం అన్న దాంట్లో ఉంటాం. కానీ బలి అంటే అది కాదండి, వారికి ఇష్టమైనటువంటి ప్రసాదం, అన్న ప్రసాదం. ఆ వాస్తునాథుడికి ఇష్టమైనటువంటిది అన్నం. ఆ యొక్క అన్నాన్నే మరి ఇంత ప్రాంగణం కదా అండి, మరి ఇంత ప్రాంగణానికి ఆయనకున్న ఆకారానికి ఆయన తీసుకోవాలి, ఆయనకు సరిపోవాలంటే సుమారు ఒక 5-6 కేజీలన్నా పడుతుంది. అటువంటి అన్న ప్రసాదాన్ని ఆయనకు బలిగా సమర్పిస్తారు. మరి ఈ విధంగా చేయకపోతే ఏమవుతుంది అని కూడా మనకు ఆలోచన రావచ్చు. అది కూడా భగవంతుడే శ్రీపాంచరాత్రాగమ శాస్త్రంలో శ్రీ ప్రశ్న సంహిత, శ్రీమన్నారాయణ సంహిత అనేటువంటి ఆగమ గ్రంథాల్లో భగవంతుడే చెప్పినటువంటి పూజా విధానం ఈ యొక్క వాస్తు పూజా విధానం. ఎవరైతే ఈ వాస్తు పూజ చేయకుండా, వాస్తు భగవంతుడిని తృప్తిపరచకుండా గృహంలో కానీ ఆలయంలో కానీ వెళ్ళినట్లయితే వారు చేసినటువంటి ఏ పని కూడా అనర్చితే వాస్తునాథం కృతం కర్మాసురం భవేత్ అనేటువంటి శ్లోకం. అంటే చేసినటువంటి పనంతా కూడా ఆసురీమయం అవుతుంది. ఆసురీమయం అంటే రాక్షసమయం అయిపోతుంది. అంటే కర్మ అంటే వాళ్ళు చేసినటువంటి పని, ఆ పనంతా కూడా రాక్షసమయం అయిపోతుంది.
రాక్షసమయం అయిపోతే ఏమవుతుందండి? వాళ్ళకి బలం వస్తే ఏమవుతుంది? బాధలు, హింస అంతా కూడా మొదలవుతుంది. అంటే నువ్వు చేసినటువంటి పని అంతా కూడా, ఒకవేళ వాస్తు పూజ చెయ్యకపోతే నువ్వు చేసినటువంటి పని అంతా కూడా కృతం కర్మ అసురం భవేత్ అనేటువంటి దాన్ని చెబుతూ, ఖచ్చితంగా ఈ యొక్క వాస్తు పూజ అనేటువంటి దాన్ని చెయ్యాలి. ఆయనకు ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా ఆయనకు సమర్పించాలి. ఆ తర్వాత దీన్నే అంగంగా ఈ వాస్తునాథుల్లో ఆహ్వానించినటువంటి దేవతలతోటి హోమాన్ని చేసి, ఆ హోమంలో పలానా దేవత ఇంద్ర యస్వాహ అని చెప్పి ఆ యొక్క వేసినటువంటి నెయ్యిని సంపాదాజ్యంగా, అంటే ఒక సగం నెయ్యి దాంట్లో ఒక చుక్క, మళ్ళీ విడిగా ఒక బౌల్లో సంపాదాజ్యము అంటారు, దాన్ని తీసుకొని దాంట్లో తీసినటువంటి నెయ్యిని ఇక్కడ ప్రోక్షణ చేసి పర్యజ్ఞీకరణ అని చేస్తారు. ఆ తర్వాత ఈ హోమం తర్వాత అంటే ఒక అగ్నిని ఒక దర్భకో ఒక తృణానికో గట్టిగా వెలిగించి ఈ ప్రాంగణం అంతా కూడా చూపిస్తారు. అంటే భగవంతుడు వచ్చే ముందు ఈ విధంగా చెయ్యాలి. దీన్ని ఎక్కడైనా ముందు విన్నారా అండి మీరు? తిరుమలలో విన్నారు. అంటే ఈ సంఘటనని ముందు యుగంలో కూడా ఒక మహానుభావుడు, ఒక పెద్ద ఆయన అల్లరి చేసేటువంటి భగవంతుడు ఒక ముందు యుగంలో చేశాడండి. రామాయణంలో హనుమంతుడు ఎక్కడికి వెళ్తాడు ముందుగా? రాముడు కంటే పరివారం కంటే ముందుగా లంకకు వెళ్తాడా? వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? తన తోకతోటి లంక మొత్తం వంట పెడతాడు, అవునా? అంటే భగవంతుడు హెడ్ రావాలి కదా. ఆ భగవంతుడు వచ్చే ముందు ఒకసారి పర్యజ్ఞీకరణ చేస్తాడనమాట. అలా భగవంతుడు వచ్చే ముందు మనం చేసేటువంటి ఒక విశ్వక్సేనారాధన, పుణ్యావచన మొదలుకొని కర్మలంతా ఉంటాయి కదా, ఆ భగవంతుడు వచ్చే ముందు ఇవన్నీ కూడా శుద్ధిగా చేసుకొని ఇప్పుడు రెడీగా ఉన్నాం, ఇప్పుడు రా స్వామి అని స్వామిని వేంచేపు చేసుకొని స్వామికి చేసేటువంటి సేవల్ని మనం జరుపుతూ ఉంటాం. ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది. స్వాములు ఒక్కొక్క పూజని మన వాళ్ళతో జరిపిస్తున్నారు. దీంతో పాటు చుట్టూ కలశాలను పెట్టారు. అంటే ఇక్కడ ఉండబోయేటువంటి స్థానానికి రక్షగా అష్టదిక్పాలకులని కూడా పూజిస్తున్నారు. ముందు ఇంద్రుణ్ణి, అటువైపేమో అగ్నిని, యమధర్మరాజుని, అలానే నిరుతి, రాక్షసులందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు నిరుతి. అదేవిధంగా వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, ఇలా మొదలుకొని 8 మంది అష్టదిక్పాలకులని కూడా వారి వారి మంత్రాలతో ఆవాహన చేసి వారికి కూడా పూజని సమర్పిస్తున్నారు. దీనికి అంగంగానే హోమాన్ని జరుపుకొని పూర్ణాహుతి చేసుకొని ఆ పర్యజ్ఞీకర కార్యక్రమాన్ని మనము క్రమంగా జరుపుకుంటాం. ఒక 20 నిమిషాలు 30 నిమిషాల్లో ఇక్కడ కార్యక్రమం పూర్తవుతుంది. ఇది అయ్యాక ప్రసాదాన్ని తీసుకొని మరణ మీ గృహాలకు చేరుకుంటుంది. बोल श्रीनिवास भगवान की, वास्तुनाथ भगवान की जय. श्रीमन्नारायण. శ్రీమన్నారాయణ స్వామి వాస్తు పురుషుడి గురించి ఎంత వివరంగా మనకి తెలియజేశారు. అదే స్వామి ఒక సందేహం వచ్చి అడిగామన్నమాట. చాలామంది ఆల్రెడీ గృహప్రవేశం అయిపోయి ఉన్నారు ఇండియాలో కానీ ఇక్కడ కానీ, మరి కొంతమంది చేసుకుని లేరు వాస్తు పురుషుడి యొక్క పూజ. అలాగే ఇక్కడ కూడా కొన్ని ఆఫీసులు ఉన్నాయి, రెంటెడ్ ఉంటున్నారు, తర్వాత కొన్ని ఇళ్లలో కూడా ఉంటున్నారు. వాళ్ళకి ఏమైనా బాధలు కానీ చికాకులు కానీ ఇలా ఉన్నప్పుడు కూడా ఒకవేళ మీరు అయిపోయినట్టు కూడా ఈ వాస్తు పూజ కూడా చేసుకోవచ్చు. లేదా మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయి ఉంటారు, చికాకుగా ఏమైనా ఉన్నా కూడా స్వామి చెప్పినట్టయితే వాస్తు పురుషుడు చేసి దీనికి ఆ వాస్తు ఆరాధన అంతా కూడా చేసినట్టయితే తద్వారా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి స్వామి తెలియజేస్తున్నారు. అందరూ కూడా చెప్పిన స్వామి యొక్క సూచనలు మంగళాసనాన్ని కూడా గమనించి
తద్వారా మనం ఒక సాంప్రదాయాన్ని పెంపొందించుకుందాం. జై శ్రీమన్నారాయణ. ओम वास्तो ओष्पदे प्रतिजानीह्यस्वान् स्वावेशो अनमीवो भवानः यद्वे महे प्रतिदन्नो जुषश्वशन्नदेधिद्विपदे चतुष्पदे स्वाहा ओम वास्तुनाथाय स्वाहा ओम वास्तो ओष्पदे प्रतिजानीह्यस्वान् स्वावेशो अनमीवो भवानः यद्वे महे प्रतिदन्नो जुषश्वशन्नदेधिद्विपदे चतुष्पदे स्वाहा ओम वास्तुनाथाय स्वाहा ओम वास्तो ओष्पदे प्रतिजानीह्यस्वान् स्वावेशो अनमीवो भवानः यद्वे महे प्रतिदन्नो जुषश्वशन्नदेधिद्विपदे चतुष्पदे स्वाहा ओम वास्तुनाथाय स्वाहा ओम वास्तो ओष्पदे प्रतिजानीह्यस्वान् स्वावेशो यद्वे महे प्रतिदन्नो जुषश्वशन्नदेधिद्विपदे चतुष्पदे स्वाहा ओम वास्तो ओष्पदे प्रतिजानीह्यस्वान् स्वावेशो अनमीवो भवानः यद्वे महे प्रतिदन्नो जुषश्वशन्नदेधिद्विपदे ओम वास्तुनाथाय स्वाहा ओम वास्तो ओष्पदे प्रतिजानीह्यस्वान् स्वावेशो जुषश्वशन्नदेधिद्विपदे चतुष्पदे स्वाहा ओम वास्तो ओष्पदे प्रतिजानीह्यस्वान् स्वावेशो अनमीवो भवानः यद्वे महे प्रतिदन्नो जुषश्वशन्नदेधिद्विपदे चतुष्पदे स्वाहा ओम वास्तुनाथाय स्वाहा ओम वास्तो ओष्पदे प्रतिजानीह्यस्वान् स्वावेशो अनमीवो भवानः यद्वे महे प्रतिदन्नो जुषश्वशन्नदेधिद्विपदे चतुष्पदे स्वाहा ओम वास्तुनाथाय स्वाहा ओम वास्तो ओष्पदे प्रतिजानीह्यस्वान् स्वावेशो अनमीवो भवानः यद्वे महे प्रतिदन्नो जुषश्वशन्नदेधिद्विपदे चतुष्पदे स्वाहा ओम वास्तुनाथाय ओम वास्तो ओष्पदे प्रतिजानीह्यस्वान् स्वावेशो अनमीवो भवानः यद्वे महे प्रतिदन्नो जुषश्वशन्नदेधिद्विपदे चतुष्पदे स्वाहा ओम वास्तो ओष्पदे प्रतिजानीह्यस्वान् स्वावेशो अनमीवो भवानः यद्वे महे प्रतिदन्नो जुषश्वशन्नदेधिद्विपदे चतुष्पदे स्वाहा ओम वास्तो ओष्पदे प्रतिजानीह्यस्वान् स्वावेशो अनमीवो भवानः यद्वे महे प्रतिदन्नो जुषश्वशन्नदेधिद्विपदे चतुष्पदे स्वाहा ओम अंशुमालिने स्वाहा ओम अंशुमालिने स्वाहा ओम अंशुमालिने स्वाहा ओम अंशुमालिने स्वाहा ओम झषध्वजाय 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 स्वाहा ओम कुमाराय स्वाहा ओम कुमाराय स्वाहा ओम कुमाराय स्वाहा ओम कुमाराय स्वाहा ओम गणानां त्वा गणपतिगो हवामहे कविं कवीनामुपमश्रवस्तमौ ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्
दशाजनज्ञ स्वाहा ॐ गणपतये स्वाहा ॐ गणानां त्वा गणपतिगो हवामहे उपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः स्वाहा ॐ गणपतये स्वाहा ॐ गणानां त्वा गणपतिगो हवामहे कविं कवीनामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन् स्वाहा ॐ गणपतये ॐ गणानां त्वा गणपतिगो हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ओं नमो व्रातपतये नमो गणपतये नमः प्रपदपतये नमस्ते अस्तु लंबोदराजे गदन्ताय विघ्नविनाशाय वरदमूर्तये नमो नमः स्वाहा ओं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ओं विष्णवे स्वाहा ओं विष्णवे स्वाहा ओं विष्णवे ओं विष्णवे स्वाहा ओं विष्णवे स्वाहा ओं विष्णवे स्वाहा ओं विष्णवे स्वाहा ओं ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गरुद्राणागस्मदुतिर्वनानागो पवित्रमध्ये दिरेभन् स्वाहा ओं ब्रह्मणे स्वाहा ओं ब्रह्मणे स्वाहा ओं ब्रह्मणे स्वाहा ओं ब्रह्मणे स्वाहा ओं चंद्रमसे स्वाहा ओं चंद्रमसे स्वाहा ओं चंद्रमसे स्वाहा ओं चंद्रमसे स्वाहा ओं अश्विनी देवताभ्यां स्वाहा ओं अश्विनी देवताभ्यां स्वाहा ओं अश्विनी देवताभ्यां स्वाहा ओं अश्विनी देवताभ्यां स्वाहा ओं स्थानवे स्वाहा ओं स्थानवे स्वाहा ओं स्थानवे स्वाहा ओं स्थानवे स्वाहा ओं सप्तमातृभ्यां स्वाहा ओं सप्तमातृभ्यां स्वाहा ओं सप्तमातृभ्यां स्वाहा ओं सप्तमातृभ्यां स्वाहा ओं दुर्गायै 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 स्वाहा ओम इंद्रं वो विश्वदस्परि हवामहे जनेभ्यः अस्माकमस्तु केवलज्ञ स्वाहा ओम इंद्राय स्वाहा ओम इंद्राय स्वाहा ओम इंद्राय स्वाहा ओम अग्निन्द्रोतं वृणीमहे होदारं विश्ववेदसो अस्य यज्ञस्य सुकृतज्ञ स्वाहा ओम अग्नये स्वाहा ओम अग्नये स्वाहा ओम अग्नये स्वाहा ओम अग्नये स्वाहा ओम यमाग सोमगुंसुरत यमाग जुहुदा हविः यमगुंह यज्ञो गच्छत् यज्ञदो दारङ्कृत स्वाहा ओम यमाग स्वाहा ओम यमाग स्वाहा ओम यमाग स्वाहा ओम यमाग स्वाहा ओम मोषुणः परापरा निर्दुर्हणावधीत पतिष्ठदृष्णाय सहा ओम निरृतये स्वाहा ओम निरृतये स्वाहा ओम निरृतये स्वाहा पुरुषदेवेदगो सर्वमो यद्धोदय्यच्च भौजम् उदामृतत्वस्येषानः यदन्नेनातिरोहति स्वाहा एतावानस्य महिमा अतो ज्यायागुष्टपूरुषः पादोऽस्य विश्वाभूतानि प्रपादस्यामृतं दिवि स्वाहा
पादोर्धमुदयेत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं जग्रामत् शासनानशने अभिस्वाहा तस्मात् विराट जागत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमतो पुरस्वाहा यत्पुरुषेण हविषा देवाधिज्ञमदन्वत वसन्तोऽस्यासीदाज्यं ग्रीष्मगिद्म शरद्धविस्वाहा सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिधः कृताः साध्यार्षजश्च दे स्वाहा तस्मात् यज्ञात् संभृतं वृषदाज्योपशोगस्तागुश्चक्रे वायव्य तस्मात् यज्ञात् सर्वहुदा रुजः सामानजग्निरे छन्दागुंसजग्निरे यजस्तस्मात् जागत स्वाहा तस्मादश्वा गावो हजग्निरे तस्मात् जादा अजावयत् स्वाहा यत्पुरुषं व्यदधुः अधिदाभ्यकल्पयन् मुखं किमस्य गौ बाहु कावोरोपादावुच्येते स्वाहा श्रोत्राद लोकागुमकल्पयन् स्वाहा वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तपसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनगदास्ते स्वाहा दाता पुरस्ताद्यबुधा जहार चक्रः प्रविद्वान् प्रतिशश्च दस्रः तमेवं विद्वान् अमृत इह भवति नान्यः पन्था अगनाय विद्यते स्वाहा यज्ञेन यज्ञमगजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनागं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः स्वाहा ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि महादेव्यै च विद्महे सिद्धिभूसख्यै च धीमहि ॐ भूस्वाहाग्निगिदं ॐ भुवस्वाहा वाजमगिदं वोगुं सुवस्वाहा चौर्यादेदं ॐ भूर्भुवस्सुवस्वाहा प्रजापतय इदं मदितेन्ममुग्गुस्थाहेत्युत्तरपरिषेचनं कुर्यात् यथा संकल्पित हवन कर्मणि प्रायश्चित्त होमाख्य कर्म करिष्ये पूर्वपरिषेचनं कुर्यात् ओम शौम नमः पराय परमेष्ठ्यात्मने स्वाहा याम नमः पराय पुरुषात्मने स्वाहा राम नमः पराय विश्वात्मने स्वाहा वाम नमः पराय निवृत्त्यात्मने स्वाहा लाम नमः पराय सर्वात्मने स्वाहा अतो देवा वन्दनागतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानिदधे पदं समूढमस्य वागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत गतो व्रतानि वस्पशे इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णोः परमं पदको सदा पश्यन्ति सूरजः दिवि वचक्षुरादतज्ञ स्वाहा तद्विप्रासो विपन्यभोजा गृभागो सस्य विन्दते विष्णोर्यत्परमं पदज्ञ स्वाहा अष्टाक्षर्या अष्टवारञ्जुहुजात् ॐ स्वाहा ॐ स्वाहा ॐ स्वाहा ॐ स्वाहा ॐ स्वाहा ॐ स्वाहा स्वाहा ॐ स्वाहा ॐ स्वाहा ॐ स्वाहा ॐ भूस्वाहाग्निगिदं ॐ भवस्वाहा वायव इदं भोगुं सुवस्वाहा सूर्यदेदं ॐ भूर्भुवस्सुवस्वाहा प्रजापतय इदं
ఓం అదిదేన్మమంగుస్థాః అనుమతేన్మమంగుస్థాః ఓం జలస్పదేన్మమంగుస్థాః దేవసవిదః ప్రాసాదీః ప్రాణానాగమ్య అలా చుట్టూ జల్ వాస్తునాథాయ నమః నైవేద్యం సమర్పణామి పూర్వోక్తదేవంగనవిశేషవిశిష్టాయామస్య శుభతిథౌ విధా సంకల్పిత స్థలశుద్ధ్యర్థం వాస్తుదేవతా తృప్త్యర్థం తుష్ట్యర్థం అభ్యుదగార్థం చ సకల విధ నరదృష్టి నరఘోష నరపీడా నివారణార్థం సర్వ దోష నివారణార్థం సంకల్పిత వాస్తువారాధన కర్మని అవనాంగం మహాపూర్ణాది హోమం హోష్యే అదిదేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసూవా పూర్ణాద్రమిజమభ్యర్చరేత్ Taratibu ya? Taratibu. ఓహో వాస్తునాథ నైవేద్యం సమర్పయామి జై శ్రీమన్నారాయణ. వాస్తు హవన కార్యక్రమం పూర్తయింది. మీ వద్దకు పూర్ణావతి హోమ ద్రవ్యాన్ని తీసుకొస్తున్నారు. చక్కగా నమస్కారం చేసుకొని ఇంతకుముందు మన స్వామి చెప్పినట్టుగా మీ ఇంట్లో ఎటువంటి ఏదైనా ఇలా ఇబ్బందులు ఉన్నా కూడా ఒకసారి మీ ముందున్నటువంటి ఆ వాస్తునాథుని ధ్యానించుకొని ఓం వాస్తునాథాయ నమః అంటూ ఆ పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్పృశించండి. ప్రోక్ష్య పరిహిచ్య శోషనాద విరవిశోత్య సురభిముద్రయ అమృతీకృత్య ఓం దేవస్య త్వాస విదుః ప్రసవేష్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ఆదధే. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. భక్తులందరూ కూడా నమస్కారం చేసుకొని కళ్ళు మూసుకొని మనసులో ఆ వాస్తునాథుని ఆ భగవంతుని ధ్యానిస్తూ స్వామి నీకు చేసేటువంటి ఈ పూజని పెట్టేటువంటి ఒక నైవేద్యాన్ని స్వీకరించి ఇవో మా వెంకటేశ్వర స్వామిని ఇక్కడ రాబోయే కాలంలో ప్రతిష్ఠించుకోబోతున్నాము. కావున ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క స్థానంలో ఎటువంటి వాస్తు యొక్క సంబంధితమైన దోషాలు లేకుండా ఎటువంటి దృష్టి దోషాలు లేకుండా ఈ యొక్క స్థలాన్ని రక్షిస్తూ మనందరినీ కూడా కాపాడు స్వామి అని ఆ యొక్క భగవంతుని వాస్తునాథుని ప్రార్థిద్దాం. ఓం వాస్తోష్పదే ప్రతిజానీహ్యస్వాన్ స్వావేషో అనమీవో భవానః యద్వేమహే ప్రతిదన్నో దిశస్వ షణ్ణదేధిపదే షంజదుష్పదే. వాస్తునాథాయ నమః. అందరూ కూడా లేచి నిల్చోండి. అనూజ భగవానే కీ వాస్తునాథ భగవానే కీ సృజుగణపన్ నిక్షిప్య సవితర్భాన్
आज्येनाभिघार्या एकं द्वे त्रीणि चत्वारि षड् सप्त अष्टौ नव दश एकादश द्वादश ओम सप्तदे अग्ने समिधः सप्त जिह्वा सप्त गट्टी कोट्टंడి सप्तधात्मागयन्ति सप्तजो मेधावृतस्वाकृतेन इदं विष्णुर्विचक्रमे त्रेधायते पदौ समूढमस्य भागो सुरे स्वाहा श्रीविष्णवे परमात्मन इद पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अधोदिनं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति स्वाहा पूर्णमिदं पूर्णमदः पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते स्वाहा वसोद्धाराञ्जोतिवसोर्मे मेषाऊगदे घृतस्य बालेन मेषाधारामुष्मिल्लोके पदिष्ठदाज्येन ज्योतिते जोवाज्यन्ते जोवसोर्धारा वास्मै तेजो वरन्ते कामावै वसोर्धारा यज्ञ भगवान की गट्टिगा वास्तुनाथ भगवान की याम नमः पराय पुरुषात्मने स्वाहा सुगन्धिरेण सम्पूर्या परमना परिशिच्या कवचारकं परिषेकाभिषिक्तवारिणा आत्मानं प्रोक्षरे नमस्ते कारः पद्याग नमस्ते दक्षिणाग्निदे नमः हवनीयाय काण्डद्विगमुपाध्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय शङ्खचक्रधरं देवं किरीटादिविभूषणमग्निमण्डलमध्यस्थम् अर्घ्यमिदं गृहाण स्वाहा गन्धमिदं गृहाण स्वाहा पुष्पमिदं गृहाण स्वाहा धूपमिदं गृहाण स्वाहा दीपमिदं गृहाण स्वाहा मधुपर्कमिदं गृहाण स्वाहा सर्वोपचाराणिमां गृहाण स्वाहा आयाह्यज्ञे भूर्भुवस्सुव स्वाहा तन्देवानां बृहत्तरजारवेदाहोदाजन भगवन्तं मामाहिगोसे स्वाहा उत्कृष्टपुरुष द्रविणं प्रगच्छ स्वाहा वितरन्यज्ञे भूर्भुवस्सुव स्वाहा अतिरेकमग्गुस्ताहेत्युत्तरपरहेजनं कुर्यात् నమస్కారం చేస్తూ చెప్పండి. ఇప్పుడు మనం చేసినటువంటి యొక్క వాస్తు పూజలో ఇటువంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా మంత్రలోపం కానీ క్రియాలోపం కానీ తంత్రలోపం కానీ ఉన్నట్లయితే కనుక స్వామిని మన్నింపమని ప్రార్థిద్దాం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యద్యుతంతు మయా దేవ పరిపూర్ణం तदस्तुते अनेन वास्तुनाथ हवनेन भगवान् सर्वात्मकः अंतर्यामी श्रीमन्नारायणः प्रीयतां మీ ప్లేస్లో నుంచి ఆడవాళ్ళు మోకాళ్ళ మీద మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసుకుని మీ యొక్క గోత్రాన్ని మీ పేర్లని ఒకసారి మనసులో విన్నవించుకోండి. యజ్ఞేశ్వర సుప్రీత సుప్రసన్నో వరదో భవతు సాష్టాంగం ప్రణమ్య ప్రవరముచ్చరేద్. అగ్నిస్థం భగవంతం పూరకవాయునా అంతః ప్రావేశ్య హృత్పద్మగదం ధ్యాయేత్ హృస్తం భగవంతం वास्तुनाथ हृदये स्थित कूर्चकदं ध्यायेत् षण्मुद्रा प्रदर्शयेत् यज्ञेन यज्ञमगजन्तमास्तानि धर्माणि प्रथमान्यासन्ते हनागं महिमानस्य दन्तपूर्वे अग्निं दोतं वृणीमहे होतारं विश्ववेदिसमस्के यज्ञस्य ॐ नमः गदास्तानमुद्वासयामि ओम बृहत्सावक्षत्रवृद्धवृष्टिगं दृष्टिबोधशुभितमुग्रवीरम् इन्द्रस्तु उदिति सकरेण रक्षा ओम बृहत्सावक्षत्रवृद्धवृष्टिगं दृष्टिबोधशुभितमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सकरेण रक्षा
भो भो वास्तुनाथ इमं बलिं भुङ्क्ष्वास्य जनपदस्य च आयुःकर्तारः दृष्टिकर्तारः पुष्टिकर्तारः वृद्धिकर्तारः क्षेमकर्तारः వరదా భవంతు. ఇక్కడ చెబుతున్నారు ఈ చేసినటువంటి పూజ ద్వారా వాస్తునాథుడు ఈ యొక్క బలి ప్రసాదాన్ని ఈ యొక్క పూజని స్వీకరించి అస్య జనపదస్య చ ఆయుఃకర్తారగా, అంటే అస్య అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్త జనానికంతా కూడా చక్కటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, చక్కటి కీర్తిని, సంపదని ప్రసాదించు. నీ యొక్క అనుగ్రహం చేత ఆ అష్టదిక్పాలకులతో కలిసి ఈ యొక్క క్షేత్రానంతా కూడా రక్షించు అని మీ అందరి తరపున మన కమిటీ వారు కూడా ప్రార్థిస్తున్నారు, స్వామికి సమర్పిస్తున్నారు. ఓం హిరణ్యగర్భస్తమవరతదాగ్రే భూతస్య దాతః పదరేకాసీత్. చెప్పండి. అనేన వాస్తునాథ బలిన పూజనేన వాస్తునాథ సుప్రీయతాం. దంపతులు ఉన్నవారు కలిసి వదిలిపెట్టండి. హిరణ్యగర్భస్తమవరతదాగ్రే భూతస్య దాతః పదరేకాసీత్ సదాధార పృథివీంద్రాముదేమాంగస్మై దేవాయ అభిషా విధేమ. స్వామి కర్పూరాలకు పెట్టండి. కర్పూరం అక్కడ మధుపేట వినిపించి వారు వెలిగిస్తూ వస్తుంటారు. రంగరామ స్వామి వినిపించారు. వెళ్ళిపోతుంది కంటిన్యూ వచ్చేసి అయినంత వరకు మిగతా అక్కడ వదిలిపెట్టేసి
ఓం యజ్ఞేన జజ్ఞమగజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్న ते हनागम मघिमानस्सजन्ते गत्र पूर्वे साध्याः सन्ति देवाः शोभनार्थे क्षेमाय पुनरागमनाय च। बोल वास्तुनाथ भगवान की, वास्तुनाथ भगवान की। ముందుకు రండి. సరే సుదర్శన్ జై శ్రీమన్నారాయణ. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, త్రిపాఠి సత్యనారాయణ గారు. Kila chukua nani wewe unafungua. Utaona umekaa sana kwenye jua wewe. Anakungoja mwana kabisa. Unafurahi sana. Ndio ibani kwa hapo sana. Mwache amalize. Hivi huwezi kwenda kwa kule. Kwa upande wa kule? Kwani. Temperature. Sasa hapa kupita. Naomba nipite hapo. ఓం మనోహిగోసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్నాగైః శ్రియామా పరిపాదయా సంప్రాదం చ విరాజం చాభిశ్రేర్యాచన గృహే లక్ష్మీరాస్త్రస్య యాముఖే తయా మాసగో సృజామసి हिरण्यपात्रं मधोः पूर्णं दधाति एकधा ब्रह्मण उपहरति एकधैव गजमानः यस्तेजो ददाति सम्राजं च विराजं च विश्रीर्याचन गृहे लक्ष्मीराष्ट्रस्य यामुखे तया कर्पूर కింద వేసి కొట్టేసేది కర్పూరం కింద పెట్టు. या फलनीर्या अफला अपुष्पादाश्च पुष्पिनीः बृहस्पति प्रसूदास्थानो कुञ्चन्वगोहसः। जय श्रीमन्नारायण. ఇలా ముందుకు రా. ఇక్కడ కట్టండి పర్వాలేదు. ఓం హ్రీశ్చ దే లక్ష్మీశ్చ పత్న్యో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపా అశ్వినో వ్యాత్తౌ ఇష్టం మనిషాన అముం మనిషాన సర్వం మనిషాన హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసా एकधा ब्रह्मणमुपहरति एकदेव वास्तुनाथ भगवान की
పసుపు కుంకుమ తీసుకుంటున్నాం. అర్చద ప్రార్చద ప్రకమేధాసో అర్చదార్చందు పుత్రకాభుత పురన్నధర్మర్చద అర్చద ప్రార్చద ऊष्मान्नदेवताभ्यो नमः. यजमानस्य आयुःकर्तारः तुष्टिकर्तारः पुष्टिकर्तारः वृद्धिकर्तारः क्षेमकर्तारः वरदा भवन्तु. अनेन बलिना वास्तुनाथः सुप्रीयत. యూట్యూబ్ నమస్కారం చేసుకోండి. వేద ఆశీర్వచనాన్ని జరుపుతున్నారు. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురే తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ ఆయుః కీర్తిం ప్రజాన్ దధుః భాగధేయేనైవేనం ప్రణగతే బ్రాహ్మణార్షేణ ఉద్ధరేత బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే శ్రీరంగీర్తరే దేవతా ఏవ దేవతా పర్యాప్య అనంతరాయాగ సర్వస్తోమోతిరాత్రముత్తమమహర భవతి సర్వస్యాప్యే సత్వమేవ తేనాప్నోతి సర్వం జగతి శ్రీర్వర్చస్వమాజిష్య మా వీధాచోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యే. శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణనుగ్రహ కృపాకటాక్షఫల సిద్ధిరస్తు. येन देवाः पवित्रेण आत्मानं पुनदे सदा प्राजापत्यं पवित्रं शतोऽध्यामहो हिरण्मयो तेन ब्रह्मविदो वजं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमा पुनादो सोमस्वस्त्या वरुणः समीक्ष्य यमो राजा प्रभृणाभिः पुनातु वा जातवेदामोर्जगन्या पुनातु शुचीवो हव्यामरुदश्वचीनागुं शुचिगुंहिनोम्यध्वरगुं शुचिभ्यः रतेन सत्यमृतसाप आयच्छुचिजन्मानश्रुतिजः पावकाः अग्निश्रुतिं कृततमश्रुतिर्विप्रश्रुतिः कविः शुचिरोचत आहुतः उदग्नेषु जगस्तव शुक्राभ्राजन्तजीरते तव ज्योतिगुष्यर्चरः तच्छय्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजं चन्नो अस्तु द्विपदे चतुष्पदे येन देवाः पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोऽध्यामहूहिरण्वरं तेन ब्रह्मविदो वजं भूतं ब्रह्म पुरीमहे इन्द्रस्वनीति सहमा पुनादो सोमस्वस्त्या
अरुणः समीक्ष्य जमो राजाः प्रमृणाभिः पुनातु मा जातवेदा मूर्जगत्या पुनातु। जय श्रीमन्नारायण। बोल राजा रामचंद्र महाराज की చెప్తామండి జయధ్వానాలు. అది నేను మాటలు ఆపేసి జరిగేటువంటి కార్యక్రమాన్ని చూడడం కోసం అలర్ట్ చేయడం కోసం అంటే అది కూడా ఒక దీంట్లో అంటే బోల్ శ్రీనివాస భగవానికి మేము ఉన్నాము అని చెప్పడం కోసం. జయ శ్రీమన్నారాయణ. ఇద్దరితోటి ఇక్కడి కార్యక్రమాన్ని ఈ పూట కార్యక్రమాన్ని క్రమంగా మనం పూర్తి చేసుకున్నాం. సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమాన్ని మన ప్రధాన అర్చక స్వామి మీకు 2 మాటల్లో ఏం కార్యక్రమం చేయబోతున్నామని వివరిస్తారు. ఆ సమయానికి అందరూ కూడా ఇక్కడ వచ్చేసి జరిగేటువంటి కార్యక్రమాన్ని సేవించి ధరించవలసిందిగా కోరుచున్నాం. జయ జై శ్రీమన్నారాయణ. The blessings of Sri Prasanna Venkateswara Swami, we have completed the morning session Karikramam. Evening we will start the Puja Karikramam at sharp 6 o'clock. We will start with the Vishwaksena Puja, Punya Havachana, followed by Raksha Bandhana Karikramam. From today onwards we will be taking the Diksha for 5 days Karikramam. So for that one we are taking the Kankana Dharana. From today onwards we will do the Brahmotsava, Bhaktotsava, Karikrama Diksha. So we will do the service all these 5 days by telling the everyday of our Nama. We will be having a lot of sevas in this Bhaktotsava Karikrama. So everyone, when you are doing the Karikramas, you are doing the service, continuously we chant the Jai Srimannarayana. So maybe somebody comes and asks, you are looking so beautiful, your saree is very good. You have to say Jai Srimannarayana. So everything will be given to the Swami only. So already we have the 15 years of all the service we have. For that one, everywhere we met, first we will say Jai Srimannarayana. And whoever comes to the Tanzania, especially Dar es Salaam, first we will attract to the our temple, Sri Prasanna Venkateswara Swami. And we are doing the fun good. First we miss, you want to miss out the Bhagamana? Venkateswara Swami. I want to tell you one thing. I was going to the India, I was at the airport and I went to the washroom. There one our friends came there. Even he seen the washroom telling Jai Srimannarayana. Who is telling that? Why are you telling here? Don't tell here. No, we are connected to the Jai Srimannarayana that much, very close. So maybe this all the 5 days Karikrama, we will get a lot of services and all, we will get a lot of students also. Like somebody will tell, somebody may get angry, you do this one, I do this one, they will be shouting. But we have to, without shouting, we have to say, you have to make one discipline like Jai Srimannarayana. Somebody tell you looking beautiful, somebody tell your car is there or not, anything, we have to connect to the Jai Srimannarayana, Jai Srimannarayana. We are telling them continuously the name of Jai Srimannarayana. So today evening we will start sharp, like morning what we have started 8 o'clock, we will start the Karikrama at 6 o'clock and we will finish at 7 o'clock the Karikrama. So who are going to take the Kankana Dharana, they can come sharp 6 o'clock and watch the program Sri Vishwaksena Punya Vachana and take the Kankana Dharana. You can come with your family and take all the Kankana Dharanas. Jai Srimannarayana. Within a few minutes, all of you take the Yajna Raksha and all the Mangala Sasana. We will have the Mahaprasanam also and we have after that the Ganlaning service also. In the service are there, you can contact the Swamijis who came from India. He will suggest you can do this one, you can do this mala, or you can do the Rangoli from the Yagasala. We will be suggesting. It is a great opportunity for all of us to do the service for the Venkateswara Swami this time, the new place. We are all blessed to stay in the Tanzania, especially under of the Sri Prasanna Venkateswara Swami. Jai Srimannarayana. Bol Lakshmi Narayana Bhagavan ki, Radha Krishna Bhagavan ki, Venkatesha Bhagavan ki, Jai Swamiji Maharaj ki, Jai Srimannarayana. जय श्रीमन्नारायण. बोल लक्ष्मी नारायण भगवान की, राधा कृष्ण भगवान की, वेंकटेश भगवान की, जय स्वामी जी महाराज 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 की, जय स्वा
శ్రీమన్నారాయణ జయ 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 శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జయ 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 శ్రీమన్నారాయణ భద్రం బ్రహ్మాండ నాయకుడు ఆర్తత్రాణ పరాయణుడు మనందరినీ అనుగ్రహించేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మన ప్రసన్న
ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? ఈ 5 రోజుల్లో జరిగేటువంటి యొక్క భక్తోత్సవాన్ని స్వీకరించడానికై ఇరువురు అమ్మవార్లతో కలిసి శంభు సమేతుడి జరిగేటువంటి సేవలను స్వీకరించడానికి భగవంతుడు ఏం చేస్తున్నాడు? Check it. ओम मानहि गोसीज्जातवेदो कामश्वं पुरुषं जगत् अभिप्रदज्ञावहि श्रीरामावणिजा सम्राजं च विराजं चाभिश्रीर्यातना गृहे लक्ष्मीराष्ट्रस्त्रिजामहेतिजा मासगं सृजामसि ओ श्रीनिवास भगवान की वेंकटेश भगवान की जय श्रीमन्नारायण। అది మరి పెట్టి Subuhi kama mmoja anakuja nje chukua nenda naye temple kutoka huku.